ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 21వ తేదీ 2024 సంవత్సరం శనివారం మధ్యాహ్నం. ఆ మధ్య నాకు ఆరోగ్యంలో ఏదో కొద్దిగా తేడా తెలిస్తే పిల్లలు ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు విషయం చెప్పా. ఒకవేళ షుగరు వచ్చిందేమో నాన్న, వెళ్ళి టెస్ట్ చేయించుకో అన్నారు. కాదమ్మా, నేను ఎడాపెడా నూనె వస్తువులు చిరుతిళ్ళు తిన్ను కదా, నాకు తెలుసు నా ఆరోగ్యం గురించి, నా దేవుడు నన్ను చెయ్యి విడవడు అని చెప్పాను. అయినా సరే పిల్లలు, లేదు నాన్న, నువ్వు ఒక్కసారి చెక్ చేయించుకో, ప్రార్థన తప్పు లేదు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నీకు టెన్షన్ ఉండదు. కానీ మా మాట కూడా కొద్దిగా చెవినేసుకో, మా కంగారు మాది, మా నాన్నకి అనారోగ్యంగా ఉంటే మేము పట్టించుకోలేదనే అపోహ ఉండకూడదు అంటే వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళాను. 3 రోజుల క్రితం ఈ వించిపేటలోనే సీఎం ఆరోగ్య కేంద్రం వెళ్ళాను. అక్కడ మొక్కుబడిగా ఏదో ఇస్తున్నారు, చేస్తున్నారు, ఏమీ తెలియలేదు. సరే, ఇవాళ గోపి ల్యాబ్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. అక్కడ డబ్బులు తీసుకున్నారు. అయితే నేను అనుకున్నట్టుగానే రిపోర్ట్లో, ఏమండి మీ హెల్త్ నార్మల్గానే ఉందండి, షుగర్ ఏమి లేదు అన్నారు. దేవునికి స్తోత్రం అన్నాను. మరి ముందు జాగ్రత్తగా అలాంటివి ఏమి రాకుండా నేను ఏదైనా జాగ్రత్త పడాలండి, ప్రస్తుతం నా వయసు 76, ఏదైనా చెప్పగలరా అంటే ఆయన అన్నాడు, టెన్షన్ ఉండకూడదు, స్వీట్లు తినకండి. అంటే నాకు మొదటి నుండి చిరుతిండ్లు తినడం అలవాటు తక్కువ, నూనె వస్తువులు కూడా పెద్దగా తినను. ఇక టెన్షను, అస్తమానం స్తుతులు చదువుతూ ఉంటాను, ప్రార్థన చేస్తుంటాను, కాబట్టి టెన్షన్ అనే ప్రసక్తే లేదు. కాబట్టి నేను అనుకున్నట్టుగానే నా దేవుడు నాకు షుగర్ లేకుండా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఇదే రోజు యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు నాతో మాట్లాడాడు. యోబు 5:18. స్తోత్రం, 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 పరిశుద్ధుడా స్తోత్రం, దేవాది దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటే దేవుడు, ఆయన గాయపరిచి గాయము కట్టును. ఆయన గాయపరిచి గాయాన్ని కడతాడు. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవునికి నిజంగా నేను ఎన్ని లెక్కలేనన్ని మేలులు, ఉపకారాలు చేసిన నా దేవునికి ఏమని నేను ఎంతని నేను కృతజ్ఞత వందనాలు చెల్లించుకోవాలి. నా దేవుడు గొప్పవాడు, పరమ వైద్యుడు, సర్వశక్తిమంతుడు. అందుకే ఆయన కృప ఎప్పుడు ఉంటుందండి. మనం ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమువా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే
కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే. కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యం చెడగొట్టుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. నేను అనుకున్నట్టుగానే దేవుడు నాకు షుగర్ లేకుండా చేసినందుకు ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన పరమవైద్యుడండి. డాక్టర్లకు అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నవంబర్ 23వ తేదీ శనివారం 2024వ సంవత్సరం. ఈ వీడియోకి హెల్త్ ఈజ్ వెల్త్ అని పెట్టాలా, గ్లోరీ టు జీసస్ అని పెట్టాలా, కాసేపట్లో నిర్ధారణ చేసుకుని చేస్తాను. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించునుగాక. నా ఆరోగ్యం కోసం తపన పడి ఫోన్ల మీద ఫోన్లు చేసి సలహాలు ఇచ్చిన నా బిడ్డలందరికీ నా ఆశీర్వాదాలు నిండారులుగా ఉండునుగాక. యేసు నామములో ఆమేన్. మీరు దయచేసి కొద్దిగా ఇది మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. మన వినికిడిలో ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.